గుడ్ ఈవినింగ్ అమ్మ. ఈరోజు ఎక్స్ప్లెయిన్డ్ సిరీస్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ అయినటువంటి గవర్నమెంట్ ఆఫ్ కేరళకి మధ్య ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఈ రిఫ్ట్ ఏంటో, ఎందుకు జరుగుతుంది, అండ్ గవర్నర్ యొక్క పదవి అనేది నిజంగా మనకి ఇప్పుడు అవసరమా మన తాలూకున్న గవర్నెన్స్లో. గవర్నర్ రబ్బర్ స్టాంప్ అంటారు కదా, మరి ఎందుకు అతన్ని తీసేయచ్చు కదా, ఎందుకు అతను ఉంచుతున్నారు, అతని తాలూకు అవసరం ఏంటి, వీటన్నింటి గురించి కంప్లీట్గా అనలైజ్ చేద్దాము. జాగ్రత్తగా వినండి. ఈ విషయం గురించి మాట్లాడే ముందు లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒకసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడతాను, వినండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ హ్యాండ్ అవుట్ అనేది ఇస్తానండి. చక్కగా ఐప్యాడ్లో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు రావడం అనేది దొరుకుతుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ఎడిటోరియల్స్ కూడా అనాలిసిస్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ జరుగుతాయి. అంటే సింపుల్గా మీరు గమనిస్తే హిందూలో మీకు కొన్ని మాత్రమే కవర్ అవుతాయి. ఫర్ అదర్స్ మీరు ఇంక ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే బీబీసీ నుంచి కానీ గార్డియన్ నుంచి కానీ డిఫరెంట్ వాటి నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్స్ నేను ఎంసీక్యూస్గా మార్చి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. ఈ మెయిన్ సెషన్లో మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే విధంగా క్వశ్చన్స్ ఎలా అపీర్ అవుతాయి, మీకు పేపర్లో చదివింది వేరు, బిట్వీన్ లైన్స్ దాని వెనక దాగి ఉన్నటువంటి నిజం వేరు, రహస్యం వేరు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తాను, ఎలా ఎనలైజ్ చేయాలని మీకు చెప్తాను. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా మీరు సొసైటీని ఏ విధంగా చూడాలి అనేటటువంటి మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే కార్యక్రమం మెయిన్ సెషన్లో జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ మన యాప్లో జరుగుతుంది. ఆ టెస్ట్ రాయడం ద్వారా ఎవ్రీడే రాయడం ద్వారా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. అండ్ ఎంసీక్యూ సెషన్స్ మెయిన్ సెషన్స్ లైవ్ జరుగుతాయి కాబట్టి మీరు లైవ్లో డౌట్స్ అడిగేటటువంటి ఛాన్స్ మీకు ఉంటుంది. చక్కగా నా ఇన్పుట్స్ అనేవి మీకు లభిస్తాయి. సో ఇవన్నీ మీకు దీంతో వస్తాయండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఫర్ లైఫ్ టైం బోత్ లైవ్ క్లాసెస్కి రికార్డెడ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ ఉంటుంది. ఫీజు ఎంత సార్ అంటే కేవలం 8,000 రూపాయలు 1వ తారీఖు లోపు మీరు జాయిన్ అయితే. ఈ 8,000 రూపాయలు కాస్త ఎంత అవుతుంది, 1వ తారీఖు నుంచి 10,000 రూపాయలు అవబోతుంది. 8,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి చక్కగా 2,000 కడుతూ జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి అవకాశం, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం వమ్ము కాదు. అండ్ నేను మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో మోడర్న్ హిస్టరీ కూడా నేనే చెప్తాను. మోడర్న్ హిస్టరీ జస్ట్ 3,000 రూపాయలకి అందిస్తున్నాము. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో. మీ కాంప్లిమెంటరీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో టెస్ట్లకు కూడా యాక్సెస్ అనేది లభిస్తుంది. దాంతోపాటు యాంథ్రపాలజీ కూడా నేనే చెప్తానండి. యాంథ్రో కూడా నేనే చక్కగా మన అమ్మ భాషలో మన తెలుగు భాషలో చక్కగా మనం మాట్లాడుకుంటాం. అఫ్కోర్స్ బైలింగేలే ఉంటుంది, ఇంగ్లీషే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులో ఉంటుంది చక్కగా. సో ఎంత సార్ ఫీజు అంటే ఇది కేవలం ప్రజెంట్ 20,000 అమ్మ. 20,000 కాస్త 25,000 అవబోతుంది. ఎప్పటి నుంచి అంటే 1వ తారీఖు నుంచి. సో 20,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. 4 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున చక్కగా కట్టుకోండి. రైట్, మీకు చాలా మంచి అవకాశం అనేది ఉంటుంది. మీకు చాలా నా నుంచి చాలా మంచి ఇన్పుట్స్ అనేవి వస్తాయి. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఆర్టికల్ ఇదేదైతే ఉందో, విషయం ఏదైతే ఉందో దాన్ని కాంప్రహెన్సివ్గా తెలుసుకుందాము. జాగ్రత్తగా వినండి. అసలు ఏం జరిగిందో అర్థం కావాలి అంటే మీకు కాస్త బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అసలు కేరళలో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. చెప్తాను చూడండి. రీసెంట్గా ఏం జరిగింది, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్ని తీసుకురావడం అనేది జరిగింది. అగ్రికల్చరల్ బిల్స్ని కొన్నిటిని తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఫార్ములాస్కి చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నటువంటి రైతులందరూ ఏం చేశారు, రోడ్డులు ఎక్కారు. ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు, ఫార్మర్స్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి ఫార్మ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా ఎఫెక్ట్ మన స్టేట్ మీద ఎలా ఉంటుంది, మన స్టేట్ అంటే కేరళ స్టేట్ మీద ఎలా ఉంటుంది, ఫుడ్ సెక్యూరిటీకి ఏమైనా ఇబ్బంది పడుతుందా, ఆహార భద్రతకి ఏమైనా ఇబ్బంది కలుగజేస్తుందా, దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేటటువంటిది ఒక చర్చ జరపాలి అని చెప్పి ఒక అసెంబ్లీ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారండి. ఎవరండి ఈ అసెంబ్లీ మీటింగ్ పెట్టాలని ఎవరు నిర్ణయించారు, కేరళ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించడం అనేది జరిగింది. అసెంబ్లీ మీటింగ్ ఎప్పుడు పెడదాం అనుకున్నారంటే మొన్న 21 డిసెంబర్ ఏదైతే ఉంటుందో 21 డిసెంబర్ పెట్టాలనుకున్నారు. కానీ అసెంబ్లీ మీటింగ్ కన్వీన్ చేయాల్సింది ఎవరు, గవర్నర్. ఎవరండి, గవర్నర్.
చూడండి జాగ్రత్తగా. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు విత్ ద సజెషన్స్ ఫ్రమ్ క్యాబినెట్. క్యాబినెట్ ఏదైతే సజెషన్స్ ఇస్తుందో దాని ప్రకారంగా ప్రెసిడెంట్ గవర్నర్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? గవర్నర్ ఈజ్ ప్రో సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి ప్రోగా ఉంటారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వెన్ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి ఫామ్ బిల్స్ మీద వీళ్ళు డిస్కషన్ పెడతామంటే గవర్నర్కి ఇది రాదా? వస్తుంది. బట్ గవర్నర్ అలా చేయొచ్చా? రాష్ట్ర ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆయన, రైట్, రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండాలి. ఆయన కేంద్ర ప్రభుత్వానికి బయాస్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. సో గవర్నర్ ఏం చేశారు? మీరు చెప్పినటువంటి రీజన్ ఎందుకు ఈ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలనుకుంటున్నారో ఆ రీజన్ అనేది అప్రోప్రియేట్గా లేదు, క్లారిటీ అనేది సరిగ్గా లేదు, అప్రోప్రియేట్ అనేది క్లారిటీ అనేది మిస్ అయింది. చూడండి అమ్మ, క్లారిటీ అనేది మిస్ అయింది, అందుకోసం అని చెప్పి ఇంకా క్లారిటీతో ముందుకు రండి అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. ఈయన ఎప్పుడైతే దీన్ని అడ్డుకట్ట వేశాడో, డినై చేశాడో అసెంబ్లీ మీటింగ్ కన్వీన్ చేయడానికి, మొదలు పెట్టడానికి, సో అప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది చాలా చాలా ఎలిగేషన్స్ చేయడం అనేది జరిగింది. గవర్నర్ ఎలా వర్క్ చేయాలి? ప్రెసిడెంట్ ఎలా అయితే యూనియన్ క్యాబినెట్ తాలూకా సలహా మేరకు వర్క్ చేస్తారో గవర్నర్ ఎలా వర్క్ చేయాలి? స్టేట్ క్యాబినెట్ యొక్క సలహా మీదకు వర్క్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? గవర్నర్ ఈజ్ ప్రో, మీకు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రోగా ఉండడం అనేది జరిగింది. ఇది ఒక్కటే నిర్ణయం కాదండి. కేరళ గవర్నర్ లాస్ట్ టైం మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కూడా ఇలాంటిదే ఇది తీసుకొద్దాం అనుకున్నారు. బట్ దాన్ని కూడా డినై చేయడం అనేది జరిగింది. ఎవరండి? మన తాలూకా కేరళ గవర్నర్. సో ఈయన మీద కాస్త ఇది రావడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి గవర్నర్ పదవి ఏదైతే ఉంటుందో, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి గవర్నర్ పదవి, దాని మీద చాలా క్రిటిసిజం అనేది, విమర్శలు అనేవి వస్తుంది. ఏంటి ఆ విమర్శలు? ఏం జరుగుతుంది? వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. జాగ్రత్తగా వినండి. ముందు మీకు కొన్ని పరిచయం చేస్తాను. ఫస్ట్, గవర్నర్కి ఒక తాలూకా అసెంబ్లీ ఇదేదైతే ఉంటుందో, అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సమన్ చేసేటటువంటి అధికారం, మొదలు పెట్టేటటువంటి అధికారం, దాంతోపాటు ప్రరోగ్ చేసేటటువంటి అధికారం. అంటే సెషన్ని మధ్యలో ఏవైనా సెషన్స్ జరుగుతున్నాయి అనుకోండి, వాటిని మధ్యలో ఆపేసే అధికారం కూడా గవర్నర్కి ఉంటుంది. దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేసేటటువంటి అధికారం కూడా ఎవరిచ్చారండి గవర్నర్కి? మన తాలూకా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సమన్ చేసేటటువంటి అధికారం ఎవరిచ్చారు? ఆర్టికల్ 174 ఇచ్చింది. ప్రరోగ్ చేసేటటువంటి అధికారం ఎవరిచ్చారు? ఆర్టికల్ 174 క్లాజ్ 2 క్లాజ్ ఏ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ డిజాల్వ్ చేసేటటువంటి అధికారం ఎవరిచ్చారు? ఆర్టికల్ 174 క్లాజ్ 2 క్లాజ్ బి ఇవ్వడం అనేది జరిగింది. ఇది గవర్నర్ చేతిలో ఉండాల్సినటువంటి పరిస్థితులు, రైట్. కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మీకు ఇంకొకటి చెప్పాలి. అదేంటి అంటే ఆర్టికల్ 163 అని చెప్పి ఇంకొకటి ఉందండి. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్స్, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయాల్లో తప్ప మిగిలిన విషయాల్లో ఎవరి తాలూకా సజెషన్ మీద పనిచేయాలి? స్టేట్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో స్టేట్ క్యాబినెట్ తాలూకా, ఇది స్టేట్ అంటే మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో స్టేట్ క్యాబినెట్ వాజ్ లెడ్ బై ఎవరండి? ఎవరు లీడ్ చేస్తారు? చీఫ్ మినిస్టర్ లీడ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క సలహా మేరకు పనిచేయాలి. బట్ ఇలాంటి విషయాల్లో ఆయన నిర్ణయం తీసుకోవచ్చా? ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని మీద క్వశ్చన్ మార్క్ అండి, అనే దాని మీద క్వశ్చన్ ఉంది. ఇది డిస్క్రిషనరీ పవర్ కింద వస్తుందా? అంటే స్వతంత్రంగా యథేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చా? పార్లమెంటరీస్ని ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు అని మన తాలూకా ఇది ఎవరు? గవర్నర్ గారు అని చెప్పి ఇది ఉందా అని చెప్పి చాలా చాలా క్వశ్చన్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంతకీ మీకు చాలా నేను చెప్తున్నాను ఎన్నోసార్లు, ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు మన తాలూకా గవర్నర్ పదవి ఏదైతే ఉంటుందో గవర్నర్ పదవి మీద చాలా క్రిటిసిజం ఏర్పడింది. ఎంత క్రిటిసిజం అంటే ఏకంగా గవర్నర్ పదవి అసలు మనకు అవసరమా, ఆయన చేసేది ఏముందండి అనేటటువంటి క్వశ్చన్ చేసేటటువంటి అధికారం అనేది రావడం అనేది జరిగింది.
ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ ద పర్సన్ హోల్డింగ్ దిస్ చైర్. ఎవరైతే వ్యక్తి గవర్నర్ పదవిలో ఉంటున్నారో అతనితో ప్రాబ్లం కాదు. ద ప్రాబ్లం మెయిన్ ఇష్యూ దేంతోరా అంటే గవర్నర్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే, ఆ పదవికి ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఆ పదవి ఏర్పడినటువంటి తీరు ఏదైతే ఉంటుందో దాని ద్వారానే చాలా చాలా ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం, ఏంటి ప్రాబ్లం అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదట గవర్నర్ అవ్వాలి అంటే ఒక వ్యక్తి క్వాలిఫికేషన్స్ ఏముండాలి గవర్నర్కి చూద్దాం. గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే హీ మస్ట్ బి ఏ ఇండియన్ సిటిజన్, అతను భారత పౌరుడై తప్పకుండా ఉండాలి. దాంతోపాటు హీ మస్ట్ బి అతనికి 35 ఇయర్స్ తప్పకుండా కంప్లీట్ అయి ఉండాలి, 35 ఏళ్ళు తప్పకుండా కంప్లీట్ అయి ఉండాలి. సింపుల్గా రియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఇవి ఇంకా చాలా ఉన్నాయి. అంటే పార్లమెంట్లో సభ్యుడు అవ్వకూడదు, స్టేట్ అసెంబ్లీస్లో సభ్యుడు అవ్వకూడదు, దాంతోపాటు ఒక ప్రాఫిటబుల్ ఏదైనా బిజినెస్ ఏదైతే ఉంటుందో అది నడపకూడదు, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. బట్ మెయిన్ థింగ్స్ ఏంటి, హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడే ఉండాలి, 35 ఏళ్ళు దాటి ఉండాలి. అండ్ సమ్ అదర్ ఇవే ఉండడం అనేది జరిగింది. అండ్ వాటిని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, బట్ పీపుల్ ఫాలో, బట్ గవర్నమెంట్స్ ఫాలో. ఏంటి ఫాలో అవుతారు, గవర్నర్ని నియమించేటప్పుడు సీఎం ఆఫ్ దట్ స్టేట్స్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్కి తప్పకుండా సంప్రదింపులు జరపాలి ఒక గవర్నర్ని ఆ స్టేట్కి అపాయింట్ చేసే ముందు. అండ్ గవర్నర్ షుడ్ నాట్ బీ ఫ్రమ్ ద సేమ్ స్టేట్. ఆ ఏ స్టేట్కి అయితే ఇది చేస్తున్నారో ఆ స్టేట్కి చెందిన వ్యక్తి మాత్రం కాకూడదు. అర్థమైంది? ఏ స్టేట్కి అయితే గవర్నర్గా నియమించబడుతున్నారో ఆ స్టేట్కి చెందినటువంటి వ్యక్తి కాకూడదు. అర్థమైందా? ఫ్రమ్ ద సేమ్ స్టేట్ అండి, గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇప్పుడు గవర్నర్ యొక్క టెన్యూర్ సంగతి ఏంటి, జాగ్రత్తగా గమనించండి. గవర్నర్ యొక్క టెన్యూర్ దేని మీద ఆధారపడుతుందంటే ఆన్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సింప్లీ మీన్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నర్ని నియమించవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నర్ని తీసేయచ్చు. సో ఈ ఎంజాయ్స్ హిజ్ పొజిషన్ డిపెండింగ్ ఆన్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క దీన్ని బట్టి, ఇష్టం బట్టి, అతని తాలూకా ఇది బట్టి ఇతను పదవిలో ఉండడం అనేది జరుగుతుందమ్మా. రైట్. అయితే ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్కి ఏవైనా సింగిల్ పవర్ ఏదైనా ఉందా, ప్రెసిడెంట్కి ఏవైనా ది పవర్ ఏమైందా? వి యూజువల్లీ సే ప్రెసిడెంట్ ఈజ్ రబ్బర్ స్టాంప్ కదా. నామమాత్రపు పదవి అనేది ఉంటుంది, నామమాత్రపు పవర్స్ మాత్రమే ఉంటాయి ఎవరికి, ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్ ఎవరు చెప్పింది వింటారు, యూనియన్ క్యాబినెట్ చెప్పినటువంటి మాట వింటారు. అవునా? యూనియన్ క్యాబినెట్ని లీడ్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. యూనియన్ క్యాబినెట్ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్, మీకు తెలుసు, మామూలు కేంద్ర ప్రభుత్వం. సో సింపుల్గా దాని అర్థం ఏంటి, ఇతను సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతసేపు నచ్చితే ఎన్నాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఇష్టపూర్వకంగా, సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఇతను వర్క్ చేస్తే అన్నాళ్ళు అతను తన పదవిలో కొనసాగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మామూలుగా ఇలా జరిగినప్పుడు మామూలుగా మన తాలూకా గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్గా, ప్రో సెంట్రల్ గవర్నమెంట్కి తప్పకుండా ఉండేటట్టు ఉంటుంది, గవర్నమెంట్కి తప్పకుండా సపోర్ట్ చేసేటట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ చాలా టైమ్స్లో గవర్నర్ ఎలా యాక్ట్ చేస్తారండి, ఏజెంట్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్గా ఈయన ఇది చేయడం, వర్క్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా దీనిగా, ముఖ్యంగా మన మహారాష్ట్రలో మనం జరిగింది చూసాము, దాంతోపాటు ముందు గోవాలో ఒకసారి జరిగింది, వెస్ట్ బెంగాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలుబొమ్మలా మారిపోయారు, గవర్నర్ ఒక కీలుబొమ్మలా మారిపోయారు. ఎవరి చేతుల్లో, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చేతుల్లో. బట్ వాట్ కాన్స్టిట్యూషన్ బిలీవ్స్, రాజ్యాంగం ఏం నమ్ముతుంది, గవర్నర్ యొక్క పదవిని ఇట్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అని నమ్ముతుందండి. సెంటర్ అండ్ స్టేట్కి మధ్య లింక్ తెగిపోకుండా ఎవరు కాపాడుతారు, మన తాలూకా గవర్నర్ కాపాడుతారు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. మన రాజ్యాంగం నమ్ముతుంది బ్లైండ్గా ఈ పదవిని. బట్ ఈ నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ తాలూకా అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళు గవర్నర్ పదవిని వాడుకోవడం అనేది జరుగుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 163 ఏదైతే ఉంటుందో ఇది దేని గురించి చెప్తుంది, గవర్నర్ సీఎం అంటే స్టేట్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో, క్యాబినెట్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉంటుందో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెడ్ బై చీఫ్ మినిస్టర్ లీడ్ చేసినటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అనుమతి వాళ్ళ యొక్క సజెషన్స్తో మాత్రమే ఈయన ఇది చేయాలి.
ఇన్ సమ్ మ్యాటర్స్ హీ కెన్ యాక్ట్ ఇన్ డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉంటాయి. ఇతనికి ఏముంటాయి? డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉంటాయి. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి ఉంటుంది. దేనిలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు ఇతగారు? చూడండి జాగ్రత్తగా. ఒక సీఎంని చూస్ చేసేటప్పుడు తప్పకుండా ఇది చేయొచ్చు. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టేట్లో ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒకటి వచ్చింది, అర్థమైందా? తర్వాత అంటే ఎక్కువ సీట్లు అనేవి ఒక పార్టీ ఏకి వచ్చింది అనుకోండి. పార్టీ బికి తర్వాత 2వ స్థానం వచ్చింది, పార్టీ సికి తర్వాత 3వ స్థానం వచ్చింది. నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. సపోజ్ పార్టీ ఏకి ఒక 50 సీట్లు వచ్చినాయి, పార్టీ బికి ఎంత వచ్చినాయి? 40 సీట్లు వచ్చినాయి, పార్టీ సికి ఒక 30 సీట్లు వచ్చినాయి అనుకోండి, అర్థమైందా? సో గవర్నరు ఇక్కడ ఏం చేస్తాడంటే చెప్తాను చూడండి. పార్టీ ఏదైతే ఉంటుందో పార్టీ ఏనైనా ఇన్వైట్ చేయొచ్చు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, అది అతని డిస్క్రిషనరీ పవర్. లేకపోతే జాగ్రత్తగా గమనించండి, పార్టీ బి+సి ఏమైనా కొయిలేట్ అయ్యాయి అనుకోండి, అంటే పోస్ట్ ఎలక్షన్స్ వీరిద్దరూ కలిసిపోయారు అనుకోండి, కలిసి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం స్టేబుల్గా ఉంది అని చెప్పారు అనుకోండి, వీళ్ళనైనా చేయొచ్చు. గవర్నర్ వీళ్ళ తాలూకా డెసిషన్స్ ఏవైతే ఉంటాయో తనకి ఇష్ట ప్రకారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ముఖ్యంగా చాలాసార్లు గవర్నర్స్ కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్లో వీళ్ళని పార్టీ ఏని గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇన్వైట్ చేస్తే, కొన్నిసార్లు పార్టీ బి+సి కొయిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో అతని డిస్క్రిషనరీ పవర్స్ కింద ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ టెస్టింగ్ మెజారిటీ టెస్ట్ చేయడం ఏదైతే ఉంటుందో దానిలో కూడా గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడతారండి. మెజారిటీ టెస్ట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ వాళ్ళు మాకు ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పి గవర్నర్ దగ్గరికి వచ్చారు ఫామ్ చేస్తామని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేదు మాకు ఇంకొక పార్టీ కొయిలేషన్ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉంది, మేము మీకు చెప్తాము, ఒక్కరోజు మాకు గడువు ఇవ్వండి అన్నారు అనుకోండి. పార్టీ ఏనైనా ఆయన వెంటనే మెజారిటీ అని గుర్తించి గవర్నమెంట్ ఫామ్ చేసేలా చేయొచ్చు. లేకపోతే పార్టీ బి ఏదైతే ఉంటుందో పార్టీ బికి ఒక రోజు గడువైనా ఇవ్వచ్చు. మెజారిటీని గుర్తించేటటువంటి ఇది కూడా ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? పార్టీ బి పార్టీ సిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొనేయడం అనేది జరుగుతుంది. హార్స్ ట్రేడింగ్ అనేది మొదలవుతుంది, అర్థమైందా? సో గవర్నర్ తన పదవిని సరిగ్గా ఉపయోగించకపోతే రాజ్యాంగానికి దాంతోపాటు ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకి చాలా భంగం ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ సీఎంని చాలాసార్లు డిస్మిస్ చేయడం అనేది జరిగింది. అండ్ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో ప్రెసిడెంట్ రూల్ రికమెండ్ చేయడం, అంటే ఇదేదైతే ఉంటుందో కాన్స్టిట్యూషనల్ మిషనరీస్ అనేవి ఫెయిల్ అయ్యాయి అనుకోండి ఎక్కడ ఆ తాలూకా స్టేట్స్లో, అప్పుడు ఏం చేస్తారు గవర్నర్ గారు? మన తాలూకా ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఒక ఇది పంపించడం అనేది జరుగుతుంది. ప్రెసిడెంట్ రూల్ ఈజ్ నెసరీ ఇన్ ది స్టేట్, ఇన్ అవర్ స్టేట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రిజర్వింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ చెప్తాను చూడండి, మనకి ఇప్పుడు చట్టాలు ఎలా జరుగుతాయి? మన తాలూకా అసెంబ్లీ ఏదైతే స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ఆమోదించబడుతుంది. తర్వాత ఒకవేళ మన స్టేట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే కౌన్సిల్లో కూడా ఏర్పాటు చేయబడుతుంది, రైట్? కౌన్సిల్లో కూడా మంత్రి మండలిలో కూడా ఏం జరుగుతుంది? మన శాసన మండలి ఏదైతే ఉంటుందో శాసన మండలిలో కూడా ఆమోదించబడుతుంది. అండ్ నెక్స్ట్ దాన్ని ఎక్కడికి పంపిస్తారో ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో బిల్ని ఎక్కడికి పంపిస్తారు? గవర్నర్ దగ్గరికి పంపిస్తారు. గవర్నర్ ఎసెంట్ తెలిపారనుకోండి, గవర్నర్ టిక్ మార్క్ కొట్టారనుకోండి, సైన్ చేశారనుకోండి, అది ఏమవుతుంది? ఆ బిల్లు కాస్త చట్టమై ప్రజల్లోకి సిస్టంలోకి రావడం అనేది జరుగుతుంది. బిల్ అనేది లాగా మారుతుంది, మీ అందరికీ తెలుసు. ఒకవేళ గవర్నరు దీని మీద నాకు ప్రెసిడెంట్ తాలూకా ఇన్పుట్స్ అవసరము, ప్రెసిడెంట్ తాలూకా రికమెండేషన్ అవసరం అని చెప్పి ప్రెసిడెంట్కి పంపిస్తానని చెప్పి రిజర్వ్ చేసి ఉండొచ్చు, రైట్? వెంటనే పంపించేయాలంటే లేదు, రిజర్వ్గా పెట్టి కూడా గవర్నర్ ఉండొచ్చు, తనతో పాటు పెట్టుకోవచ్చు. దేన్ని? తాలూకా ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్లుని. ఇలాంటి పవర్స్ కూడా ఉంది. దాంతోపాటు అసెంబ్లీని డిజాల్వ్ చేసేటటువంటి అధికారం కూడా ఉండడం అనేది జరిగింది. అసెంబ్లీని డిజాల్వ్ చేసేటటువంటి అధికారం ఏ ఆర్టికల్ ఇచ్చిందని చెప్పుకున్నాం? ఆర్టికల్ 174 ఇస్తుంది. ఆర్టికల్ 174 టు బీ ప్రిసైజ్, ఆర్టికల్ 174 క్లాజ్ 2 క్లాజ్ బి ఇవ్వడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో గవర్నర్ యొక్క పొజిషన్లో ఇన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఈయన ఏదైనా చేసేటటువంటి శక్తి ఉంది కాబట్టి కోర్స్ ఈయన ఎవరు చెప్పిన మాట వింటారని చెప్పుకున్నాం? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట వింటారనుకున్నాం. సో సర్కారియా కమిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైగా 1983లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సర్కారియా కమిషన్ ఏదైతే ఉంటుందో ఇది కొన్ని తాలూకా ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఇది కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. అంటే ఎవరైతే గవర్నర్స్ ఉంటారో దే షుడ్ బి ఎమినెంట్ ఇన్ సమ్ వాక్ ఆఫ్ లైఫ్. వాళ్ళు జీవితంలో ఏదో ఒకటి సాధించి ఉన్నతమైన స్థానాలను చూసినటువంటి వ్యక్తి అవ్వాలి.
మామూలుగా మన గవర్నర్స్ ఎవరు ఉంటారు, రిటైర్డ్ పొలిటీషియన్స్ ఉంటారు. దాంతోపాటు ఎవరైతే ఫెయిల్డ్ పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళకి ఒక రిటైర్మెంట్ లాగా మన రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇస్తుంది ఈ పదవిని, అంతే కదా. బట్ అలా కాకుండా ఎమినెంట్ వాక్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుంది, ఇండిపెండెంట్ టు ద గవర్నమెంట్ ఉంటే ఏం జరుగుతుంది, ఇతను స్వేచ్ఛగా డెసిషన్స్ తీసుకునేటటువంటి అధికారం ఉంటుంది. వీళ్ళు ఉన్నత స్థానాలు చూశారంటే ఉన్నత విలువలు తప్పకుండా ఉన్నటువంటి వాళ్ళు. సో హార్స్ ట్రేడింగ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి పాల్పడకుండా ప్రజాస్వామ్యాన్ని సంరక్షించేటటువంటి పొజిషన్ని బాధ్యత ఏదైతే ఉంటుందో, గవర్నర్ భుజస్కంధాల మీద ఏదైతే బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతని వీళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు. అర్థమైందా? నెక్స్ట్, హీ షుడ్ బి ద అవుట్ సైడ్, హీ షుడ్ బి ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్. అదే రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తి అనుకోండి. ఎవరైతే రూలింగ్ పార్టీ ఉందో రూలింగ్ పార్టీకి ఈయనకి పడలేదనుకోండి, ఏమవుతుంది, మామూలుగా మన తాలూకా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షనరీలో ఇదవుతుంది. వాళ్ళు బిల్స్ అనేవి ఏదైతే చేస్తే ఈయన బిల్స్ రిజర్వ్ చేయొచ్చు, బిల్స్ మీద సైన్ పెట్టకుండా ఉండొచ్చు, బిల్స్ని రిజెక్ట్ చేయొచ్చు, వీటో ఇవ్వచ్చు, ఇలాంటివి చాలా చాలా ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి అవుట్ సైడ్ ద స్టేట్ ఉంటే చాలా బెస్ట్. దాంతోపాటు రాజకీయాలకు దూరంగా ఉండేటటువంటి డిటాచ్డ్ ఫిగర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బెస్ట్. ఎందుకంటే పొలిటికల్ ఇంటర్వెన్షన్ అనేది వీళ్ళకి తక్కువ ఉంటుంది. రాజకీయాల నుంచి ఆల్రెడీ దూరంగా ఉంటారు కాబట్టి పొలిటికల్గా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. దాంతోపాటు ఎఫెక్టివ్ కన్సల్టేషన్ విత్ సీఎం, మన తాలూకా చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో స్టేట్ సీఎం, ఆయన తాలూకు కన్సల్టేషన్తో మాత్రమే తీసుకోవాలి. అండ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఏదైతే ఉంటుందో ఈ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది గవర్నర్కి ఇవ్వాలి. అంటే నేనేం చెప్పాను, టెన్యూర్ ఇతను ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్రెసిడెంట్ ఇష్టానుసారం డిపెండ్ అయి ఉంటుంది. ప్రెసిడెంట్ అనేది ఎవరు చెప్తే డెసిషన్ తీసుకుంటాడు, సెంట్రల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో అది చెప్పిన డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. అర్థమైందా? సో ప్రో సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది కదా. అలా కాకుండా ప్రెసిడెంట్కి ఏవైతే మనం ఇంపీచ్మెంట్ ఫాలో అవుతామో, ఉభయ సభల్లో ఎప్పుడైతే మనం ఇతను ఇంపీచ్మెంట్ ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అలాంటి ప్రాసెస్ కూడా గవర్నర్కి ఇవ్వండి. అప్పుడు రాజ్యాంగబద్ధంగా ఆయన చక్కగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి తాలూకా సర్కారీ కమిషన్ అనేది ఇలాంటి రిఫార్మ్స్ రికమెండేషన్స్ చేయడం అనేది జరిగింది. అయితే మనం గవర్నర్ తాలూకా రోల్ ఏంటి, గవర్నర్ అసలు ఏం చేస్తారు, గవర్నర్ని తీసేయొచ్చా, గవర్నర్ ఎందుకు ఉపయోగపడతారు, వై డూ వీ నీడ్ గవర్నర్ అంటే, వెన్ దేర్ ఇస్ ఎ ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ అంటే ఏంటి, ప్రజల యొక్క తీర్పు, ఎన్నికల ద్వారా ప్రజలు ఏదైతే తెలుపుతారో అది, ప్రజల యొక్క తీర్పు అనేది క్లియర్గా లేదనుకోండి, క్లియర్ మెజారిటీ ఎవరికి లేదనుకోండి, ఆ టైంలో స్టేబుల్ గవర్నమెంట్ ఎవరైతే ఫామ్ చేస్తారో వాళ్ళని గుర్తించి గవర్నమెంట్ వాళ్ళతో ఫామ్ చేయించాల్సినటువంటి బాధ్యత గవర్నర్కి ఉంటుంది. దాంతోపాటు ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రపతి పాలన ఏదైతే ఉంటుందో అది విధించినప్పుడు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునేటటువంటి బాధ్యత కూడా గవర్నర్కి ఉంటుంది. అండ్ వీ సీ సమ్ మనం డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉండేటటువంటి ఈ కౌన్సిల్స్ రిగార్డింగ్ షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 నేను మొన్న ఏదైతే ఇదేదైతే ఉందో దానిలో డీటెయిల్డ్గా చెప్పానండి. ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే వీడియో చేశానో దానిలో డీటెయిల్డ్గా చెప్పాను. ఈ షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 రిలేటెడ్ ఇదైతే ఉన్నాయో దానిలో గవర్నర్ యొక్క రోల్ కూడా చాలా ఉంటుంది. ఈ షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 ఎందుకు తీసుకొచ్చారు అంటే ట్రైబల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇది చేయడానికి, స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇవ్వడానికి, అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే నేను ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి అమ్మ. అర్థమైందా? సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వడంలో కూడా గవర్నర్ పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ వై డూ వీ నీడ్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్, ఆ గవర్నర్ చేయాల్సినటువంటి పనేంటి అంటే, గవర్నర్ యొక్క పదవి ఎలా సృష్టించబడిందో మీరు తెలుసుకోవాలి, హిస్టరీ తెలుసుకోవాలి. సింపుల్గా చూడండి, గవర్నర్ యొక్క పదవిని ఎవరు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆఫ్టర్ 1857 1857 సిపాయిల తిరుగుబాటు లేదా సిపాయి మిటినీ అంటాం. ఈ సిపాయి మిటినీ ఎప్పుడైతే అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీ బయటకు వెళ్ళిపోయింది. దీని తాలూకా పవర్ అనేది ఎవరికి వచ్చింది, మన తాలూకా బ్రిటిష్ క్రౌన్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్ ప్రత్యక్ష పాలన అనేది మొదలైంది. బ్రిటిష్ వాళ్ళ తాలూకా ప్రత్యక్ష పాలన అనేది మొదలైంది. మధ్యలో ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు, రైట్. ఈ టైంలో ఏమైంది, మనకి మామూలుగా ఎవరు వచ్చారు, మోడరేట్స్ వచ్చారు, ఎక్స్ట్రీమిస్ట్స్ వచ్చారు, దాంతోపాటు గాంధీయన్ ఎరా అనేది స్టార్ట్ అయింది. వీళ్ళందరూ డైరెక్ట్గా అడిగేశారా స్వాతంత్రం అంటే కాదండి, వీళ్ళు స్వాతంత్రాన్ని డైరెక్ట్గా ఇచ్చేయమని అడగలేదు. వీళ్ళు ఏం చెప్పారు, మొదట మీరే సుపీరియర్గా ఉండండి, బట్ చట్టాలు చేసేటటువంటి అధికారం ఏదైతే ఉంటుందో అది మాకు ఇవ్వండి. మీరే సుపీరియర్గా ఉండండి, చట్టాలు శాసనసభలు ఏవైతే ఉంటాయో అందులో మా తాలూకు మెంబర్షిప్ పెంచండి.
ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో, బ్యూరోక్రసీ ఏదైతే ఉంటుందో అది మేము చూసుకుంటాం, మీరే మాకు సుపీరియర్గా ఉండండి, ఏం పర్లేదు. ఇలా మొదటగా బేరాలు ఆడడం అనేది జరిగింది. ఇన్ ద ప్రాసెస్ ఏం జరిగింది, 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది రావడం అనేది జరిగింది. రైట్, 1935లో ఈ యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఈ యాక్ట్లో అన్నీ మార్చారు, కానీ భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు, వాళ్ళ శాసనసభలో వాళ్ళ తాలూకా స్థానాలు అనేవి పెంచారు, వాళ్ళకి ఛాన్సులు అనేవి ఇచ్చారు, ఎడ్యుకేషన్ అనేది రిఫార్మ్స్ తీసుకొచ్చారు, చాలా చేశారు. బట్ 1935లో కూడా మార్చినటువంటి పొజిషన్ ఏంటంటే గవర్నర్. ఈ గవర్నర్ ఎవరై ఉండాలి, బ్రిటిష్ వాళ్ళు తప్పకుండా అయి ఉండాలి. మిగిలిన అన్ని పొజిషన్స్ మనకి ఇచ్చారు, కానీ గవర్నర్ మాత్రం బ్రిటిష్ వాడు అయి ఉండాలి. ఎందుకు అయి ఉండాలని చెప్పుకున్నారు, సింపుల్గా చెప్తాను చూడండి. గవర్నర్, అసెంబ్లీ, అర్థమైందా? ఈ అసెంబ్లీలో ఏం జరుగుతుంది, చట్టాలు, యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి పాస్ అవుతాయి. ఈ యాక్ట్స్ నిర్ణయించే వాళ్ళు ఎవరు, ముఖ్యంగా ఇండియన్స్, భారతీయులు ప్రాతినిధ్యం పెంచామని చెప్పాం కదా, సో భారతీయులు నిర్ణయిస్తారు. భారతీయులు ఎవరి తాలూకా ఇంట్రెస్ట్ కోసం ఇది చేస్తారు, భారతీయుల యొక్క ఇంట్రెస్ట్ కోసం, భారతీయుల యొక్క అభ్యున్నతి కోసం, భారతదేశం యొక్క ఎదుగుదల కోసమే ఈ యాక్ట్స్ అనేవి చేస్తారు. అంతేనా? ఇండియా యొక్క డెవలప్మెంట్ కోసమే యాక్ట్స్ అని చేస్తారు. ఈ యాక్ట్స్ అనేవి వీళ్ళు చేసిన తర్వాత ఈ యాక్ట్ అనేది ఎవరి దగ్గరికి వెళ్తుంది, గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ చేసేటటువంటి పని ఏంటి, ఈ యాక్ట్లో ఏవైనా బ్రిటిష్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగనెస్ట్గా ఏవైనా ఉన్నాయా, బ్రిటిష్ పాలకులకి ఎగనెస్ట్గా ఏవైనా జరుగుతుందా అని తెలుసుకోవడం గవర్నర్. ఏవైనా ఉందనుకోండి, హీ యూజెస్ హిస్ వీటో పవర్, ఆ వీటో పవర్ ఉపయోగించి ఆ తాలూకా యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజెక్ట్ చేస్తారు. దీనివల్ల ఏం అర్థమవుతుంది మీకు, రైట్, మీకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అటానమీ అనేది పోకుండా, స్టేట్స్ తమకిష్టం వచ్చినటువంటి డెసిషన్స్ తీసుకోకుండా పైన ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక చెక్ పెడుతుంది. అర్థమైందా? మీరు అదే చూసుకోండి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకేం జరిగింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గవర్నర్ పదవిని కంటిన్యూ చేశారు. చాలామంది గవర్నర్ పదవి ఎందుకు అని చెప్పి ప్రశ్నించడం అనేది మొదలైంది. ఎందుకు అంటే చూడండి, ఎంతో కొంత సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది ఒకరి చేతుల్లో ఉండాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి సింపుల్, గవర్నర్ లేడనుకోండి, దే మే ఎనాక్ట్ సమ్ యాక్ట్స్, కొన్ని చట్టాలు చేయొచ్చు. ఆ చట్టాలు సెషనిస్ట్కి సపోర్ట్గా ఉండొచ్చు, భారతదేశాన్ని నుంచి విడిపోవాలి అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో, వాదం ఏదైతే ఉంటుందో, వేర్పాటు వాదం ఏదైతే ఉంటుందో అలా ముందుకెళ్ళచ్చు. ఆ యాక్ట్స్ పాస్ అయ్యాయి అనుకోండి, ఏం జరుగుతుంది, భారతదేశం ఒక యూనియన్గా ఉంటుందా, ఉండదు. సో వెన్ దేర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, పైనుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యాక్ట్స్ని స్క్రూటినైజ్ చేసి, ఒకవేళ ఇండియా యొక్క ఇంట్రెస్ట్ కోసం, స్టేట్ యొక్క ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కరెక్టే, కానీ భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి నువ్వు బయటకు వచ్చావు అనుకోండి, వాటికి ఎగ్నెస్ట్గా నువ్వు చేసావు అనుకోండి, హీ విల్ యూజ్ హిస్ వీటో పవర్. ఇది దేన్ని ప్రివైల్ చేస్తుంది, ఫెడరలిజంని ప్రివైల్ చేస్తుంది. అర్థమైందా? సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేస్తుంది. బోత్ సెంటర్కి స్టేట్కి ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. దాంతోపాటు సెషనిస్ట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఇది చేయడానికి చేస్తుంది. మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో భారతదేశం విచ్ఛిన్నం అయిపోతుందో అనుకున్నారండి, డెమోక్రసీ ఇవన్నీ వచ్చినప్పుడు. రైట్, ఎందుకు అంటే ఈ కారణాల ద్వారా ఒక్కొక్కటి ప్రిన్సిపల్ స్టేట్, భారతీయులు ఊరికే కొట్టుకుంటారు, కులం అంటారు, మతం అంటారు, ఇదంటారు అదంటారు, వాళ్ళు ఒక తాటి మీద ఉండరు అని. బట్ స్టిల్ మనం ఇప్పటి వరకు స్టేబుల్గా ముందుకు వచ్చామంటే, ఆఫ్ కోర్స్ దెర్ వర్ సమ్ ఫ్లాస్, చాలా ఇబ్బందులు ఉన్నాయి, బట్ మన డెమోక్రసీలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. బట్ డెమోక్రసీ ఇప్పటికీ టీవీగా మన భారతదేశంలో నిలబడింది అంటే దానికి కారణం ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేసినటువంటి మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్. సో వాళ్ళు చాలా బాగా ఆలోచించి గవర్నర్ యొక్క పదవిని పెట్టడం అనేది జరిగింది. ఇన్ కేస్ గవర్నర్ లేకపోతే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి చాలా సెషనిస్ట్ మూమెంట్లు జరిగాయండి. దేశం నుంచి విడిపోవాలని చెప్పి చాలా స్టేట్స్ అనేవి ట్రై చేసాయి, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవన్నీ. ఒకవేళ అలా జరుగుంటే అవన్నీ మనకు దూరం అయిపోయేవి. అర్థమైందా? దిస్ ఈజ్ ద ప్రాసెస్. మొత్తం మీకు గవర్నర్ యొక్క ఇదేంటి, అవసరం ఏంటి, ఇవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి, సర్కారియా కమిషన్ యొక్క రిఫార్మ్స్ విన్నారు, మీరేం చెప్తారు? గవర్నర్ పదవి అనేది ఒక దీనిగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి అంటే, ప్రో సెంట్రల్ గవర్నమెంట్ ఉండకూడదంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్గా మారకూడదంటే గవర్నర్ మీరు ఎలాంటి రిఫార్మ్స్ సజెస్ట్ చేస్తారో నాకు ఒకసారి మీరు కామెంట్స్లో తెలియచేయండి. ఐ విల్ రీడ్ దెమ్. ఇదండి గవర్నర్ గురించి, గవర్నర్ పొజిషన్ గురించి, అతని పవర్స్ గురించి, క్వాలిఫికేషన్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం. మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.